హాయ్ ఫ్రెండ్స్, పెహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఎటు నుండి ఏ అటాక్ చేస్తుందో తెలియక పాక్ తికమకలో ఉంది. పాకిస్తాన్ ఇక తన ఫ్రెండ్స్ని నెతుక్కునే పనిలో ఉంది. పదే పదే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని చెప్పినా లోపల వణుకుతున్నారు. ఏ భారత్ దగ్గర అణుబాంబులు లేవా, మురిగే కుక్క కరవదంటారు కదా, అలా ఉంది వీళ్ళు చెప్పేది. ఎప్పుడైనా భారత్ మేము అణుబాంబులు వేస్తామని ఎవరినైనా బెదిరించిందా? ఏం చేయాలో సైలెంట్గా ఆలోచించి ప్లాన్ చేసి చేస్తోంది భారత్. అసలు యుద్ధం ఎప్పుడవుతుంది? అసలు యుద్ధం అవుతాదా? ఒకవేళ యుద్ధం అయితే ఏ దేశం ఎవరికి సపోర్ట్ చేస్తుందో చూద్దాం. రెండు దేశాల దగ్గర అణు అస్త్రం ఉంది అండ్ పాకిస్తాన్ అణు అస్త్రం ఉన్న ఏకైక ముస్లిం దేశం. అందుకే ఇస్లామిక్ ప్రపంచంలో పాక్కి కాస్తో కూస్తో మర్యాద ఉంది. పాకిస్తాన్ అణుబాంబు వేసే సాధ్యత లేదు. ఒకవేళ అలా జరిగితే పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో లేకుండా పోయేలా భారత్ అణుబాంబులేసి పడేస్తుందనే భయం వాళ్లకుంటుంది. పాకిస్తాన్ ప్రతి మూమెంట్, ఆయుధాలు, ట్యాంకులు ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయని భారత్ అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఆ మాటకొస్తే రష్యా దగ్గర కూడా అణు అస్త్రం ఉంది. ఆ బాంబేదో ఉక్రెయిన్ మీద వేసేస్తే ఇన్ని సంవత్సరాలు యుద్ధం జరిగే పనిలేదు కదా. అణు అస్త్రం అనేది వేసేకి కాదు, భయపెట్టడానికి ఉండే అస్త్రం అంతే. ఒకవేళ ఏ దేశమైనా దీన్ని ఉపయోగిస్తే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆ దేశాన్ని ఏకిపడేస్తాయి, ఐసోలేట్ చేసేస్తాయి. ఇక ఆ దేశాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. సో పాకిస్తాన్కి అంత సీన్ లేదు. ఒకవేళ పాక్ అలా చేసి వాపస్ మనం పాకిస్తాన్ పైన వేస్తే బయట దేశాలు ఖచ్చితంగా భారత్కే సపోర్ట్ చేస్తాయి. చైనా పాక్లో భారీ ఇన్వెస్ట్మెంట్లు చేసింది, సో దాన్ని కాపాడుకోవడానికైనా సపోర్ట్ చేస్తుంది. ఏదో విశ్వసంస్థలో పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం, అప్పుడప్పుడు ఆయుధాలు అందివ్వడం తప్పితే ఇంతకు ముందు జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధాల్లో చైనా ఎప్పుడూ డైరెక్ట్గా తలదూర్చలేదు, తన సైన్యాన్ని పంపలేదు. సో చైనా డైరెక్ట్గా సహాయం చేసే సాధ్యత లేదు. ఇంకో దేశం అంటే అజర్బైజాన్. ఇది సోవియట్ నుండి విడిపోయిన దేశం. ఆర్మేనియా అజర్బైజాన్ బార్డర్ పంచుకుంటుంది. రెండు దేశాలకి నగోర్నో కరాబాక్ అనే ఏరియా గురించి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకునే టైంలో పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపి అజర్బైజాన్కి హెల్ప్ చేసింది. సో ఆ దేశం హెల్ప్ చేస్తుంది, బట్ తన సైన్యాన్ని పాకిస్తాన్కి ఇస్తే ఆర్మేనియా అజర్బైజాన్పై అటాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో డైరెక్ట్గా పాక్కి సపోర్ట్ చేసే ఛాన్సెస్ తక్కువే. ఇక టర్కీకి పాకిస్తాన్కి రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. టర్కీ పాకిస్తాన్కి డ్రోన్ టెక్నాలజీ, అలానే నౌకాసేనలో అప్గ్రేడ్స్ చేయడానికి సహాయం చేసింది. టర్కీ మరికొన్ని ఆయుధాలని సప్లై చేసే ఛాన్స్ ఉందేమో కానీ సేనని పంపించే సాహసం చేయదు. ఎందుకంటే టర్కీలోని రాజకీయ పరిస్థితులు అంత బాలేదు. ఇక బంగ్లాదేశ్ ఏమైనా సహాయం చేయొచ్చా అంటే వాళ్ళ పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. వచ్చే సంవత్సరం గంగానది నీళ్లు పంచుకునే విషయం గురించి ఒప్పందాలు చేసుకోవడానికి భారత్ దగ్గరికి రావాలి. ఆ ఒప్పందం ఏమైనా రినివల్ చేసుకోకపోతే సమ్మర్లో వాటర్ ఉండవు, వానాకాలంలో ప్రవాహాలు వస్తాయి. అందుకే బంగ్లా పాకిస్తాన్కి డైరెక్ట్గా హెల్ప్ చేసేది డౌటే. ఒకవేళ మేము సహాయం చేస్తామని ఏమైనా చెప్తే యునస్కి మించిన మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరు. కానీ అస్సలు సహాయం చేయకుండా ఉంటుందా అని కూడా చెప్పలేము. ఈ సిచ్యువేషన్ని ఉపయోగించుకుని ఉగ్రవాదుల్ని భారత్ లోపలికి పంపించే ఛాన్స్ ఉంది. అయినా పాక్కి ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. సో చైనా, అజర్బైజాన్, టర్కీ, బంగ్లా వీళ్ళని తప్పితే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారేమో అనుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. ఇక భారత్కి వస్తే అమెరికా ఒక గుంటనక్క దేశం. స్వార్థం లేకుండా అస్సలు ఏమీ చెయ్యదు. ప్రస్తుతం జియోపొలిటిక్స్ చాలా మారాయి. పాక్లోని గవర్నమెంట్ ఇంకా ఆర్మీ చీఫ్ అమెరికాకి వద్దు. దానికి కావాల్సింది బలూచిస్తాన్. అక్కడి నుండి చైనాని తరిమేయడం. అది డైరెక్ట్గా ఆక్రమించుకున్నా సరే, పాక్ సైడ్ నుంచి ఇండైరెక్ట్గా అయినా సరే. ఇక బ్రిటన్ వ్యాపారాల గురించి భారత్తో చర్చలు జరిపే పనిలో ఉంది. సో ఇందులో తలదూర్చదు. ఫ్రాన్స్తో భారత్కి రక్షణ ఒప్పందాలున్నాయి. ఇటలీ సపోర్ట్ ఎలాగో ఉంటుంది. స్వీడన్ కూడా భారత్తోనే. అక్కడి నుండి యాంటీ ట్యాంక్ వెపన్స్ భారత్కి వచ్చాయి. ఇక కొన్ని యూరోపియన్ కంట్రీస్ న్యూట్రల్గా ఉండొచ్చు. ఇక విశ్వసంస్థలో పెహల్గామ్ అటాక్ని దారుణంగా ఖండించారు. భారత్కి దొరికిన రాజతాంత్రిక గెలుపిది. ఇజ్రాయెల్ ఏం కండిషన్స్ లేకుండా భారత్తో నిలబడుతుంది. రెండు దేశాలు పోరాడేది ఇస్లామిక్ భయోత్పాదనతోనే. రష్యా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము భారత్కి సపోర్ట్ చేస్తామని చెప్పింది. మా నుండి ఏం సహాయం కావాలన్నా చేస్తామని చెప్పింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రష్యానే యుద్ధంలో మునిగి తేలుతోంది. సో పెద్దగా ఏం సహాయం చేసే సాధ్యత లేదు.
ప్రస్తుతానికి రష్యా సపోర్ట్ కూడా భారత్కి పెద్దగా అవసరం లేదు, కానీ సహాయం చేస్తాం అనడమే పెద్ద ధైర్యం. మనకి ఏ దేశం సేన సహాయం చేసే అవసరం లేదు. మన యుద్ధం మన సైనికులు చేయగలరు, కానీ ఇంటర్నేషనల్ ప్రెషర్ లేకుండా ఉంటే అదే చాలు. ఇంతకు ముందు కూడా ఇలా చాలాసార్లు జరిగింది. మన సేన యుద్ధం చేసి గెలిచినా టేబుల్ మీటింగ్స్లో ఓడిపోకుండా ఉంటే చాలు. ఈసారి అలా జరగదనే నమ్మకం కూడా ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి.